మనలో చాలా మందికి మైల గురించి పూర్తిగా అవగాహన లేక తెలియక ఎన్నో తప్పులు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా బంధువులు చనిపోయినప్పుడు చేయకూడని కార్యాలు కొన్ని ఉంటాయి. అవేంటో తెలుసుకుని పాటిస్తే కుటుంబానికి మరింత నష్టం జరగకుండా ఉంటుంది. మనకి బంధువులు చాలా రకాలుగా ఉంటారు. వేర్వేరు బంధువుల మరణాలకు వేర్వేరు నిషేధాజ్ఞలు ఉంటాయి. దగ్గరి బంధువులు, దూరపు బంధువులు ఇవన్నీ ఇందులో లెక్క చూసుకోవాలి. ముఖ్యంగా మరణించిన వ్యక్తి ఎవరైనా సరే అతనికి కర్మకాండాలు చేసిన వాళ్ళు ఏడాది పాటు పండుగలు చేసుకోకూడదు, ఆలయాలకు వెళ్లకూడదు. ఇది మరణించిన వ్యక్తి కుటుంబ సభ్యులకు కూడా వర్తిస్తుంది. అయితే వాళ్ళంతా ఇంట్లో నిత్యం పూజలు మాత్రం 2 పక్షాల తర్వాత యథావిధిగా చేసుకోవచ్చు. కానీ ఇది కుటుంబంలో మిగిలిన వారికి, ఇతర బంధువులకు వర్తించదు. వీరితో పాటు ఒకే ఇంటి పేరు ఉన్నవారు తమ తమ ఇంటి పేర్లను బట్టి ఈ మైలను 10 రోజుల వరకు పాటిస్తారు. ఇది సమీప బంధువులకైతే 3 రోజుల వరకు ఉంటుంది. అదే దూరపు బంధువులైతే విషయం తెలిసిన తర్వాత ఒక్కసారి తలస్నానం చేస్తే మైల పోతుంది. ఇలా మైల ఉన్న రోజుల్లో పూజా పునస్కారాల విషయంలో కొన్ని పరిమితులు ఉన్నాయి. ఈ సమయంలో దేవతా స్తోత్రాలు చదవచ్చా లేదా అన్నది చాలా మందికి అనుమానం. అయితే ఆత్మీయులు మనకు దూరమైనప్పుడు దేవతా స్తోత్రాలు మనోస్థైర్యం కోసం చదువుకోవచ్చు. కానీ ఇలా మైల ఉన్న సమయంలో మాత్రం పారాయణాలు చేయకూడదు. ఒకవేళ నిత్యం అలవాటుగా చేసే పారాయణాలైనా మైలలో ఉన్నప్పుడు మాత్రం ఆపేయాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.